ఏదైతే బ్రిడ్జి విషయంలో డబ్బులు అడిగే దాంట్లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఉన్నాడు. ఎంపీ మాట్లాడితే కూడా ఎంపీ గారు కూడా గౌరవం లేదా? మీరు ఇచ్చేది మీ పార్టీ నుంచి వచ్చి నిరాహార దీక్ష చేస్తారు మీరు దాని గురించి అడవులుగా మాట్లాడితే డబ్బులు పేపర్లు ఇస్తే డబ్బులు ఇస్తారని. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకురండి. మల్లారెడ్డి గారు ఎంతమంది దగ్గర పేపర్లు తీసుకొని డబ్బులు తీసుకోండి. ఆయన డబ్బులు ఇచ్చిండు. ఆయన ఇవాళ సేవ చేస్తుండు. మన బ్రిడ్జికి డబ్బులు ఇచ్చిండు. చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తుండు. చచ్చిపోయిన వాళ్ళకి ఫ్రీజర్లు ఫ్రీ ఇస్తుండు. వాళ్ళ వాహనాలు ఫ్రీ ఇస్తుండు. డీజిల్ పోయించి గుళ్ళు కట్టించిండు, గోపురాలు కట్టించిండు, రోడ్లు వేసిండు. సొంత డబ్బులు ఏ ఎమ్మెల్యే చేసిండు? మేడ్చల్ నియోజకవర్గానికి ఇంతమంది ఎమ్మెల్యేలు చేశారు. ఏ ఎమ్మెల్యేనైనా ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ డెవలప్మెంట్ అభివృద్ధి చేశారు. కానీ మల్లారెడ్డి గారు సొంత డబ్బులు పెట్టి నియోజకవర్గానికి కానీ మన మున్సిపాలిటీ కానీ అభివృద్ధి చేసాము. ఎక్కడ పోయినావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చారు? ఎంపీ పెట్టలేనావు నువ్వు. అదే మల్లారెడ్డి పుణ్యం ఎంపీ పోయినావు. నువ్వు మర్చిపోతే ఎట్లా ఇవ్వాలా? అదే మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డిని కాదని నేను ఎంపీ చేసాడు మల్లారెడ్డి గారు. నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఆయన గురించి మాట్లాడే స్థాయి వీళ్ళది. మల్లారెడ్డి గారి నుంచి మాట్లాడే స్థాయి వీళ్ళందరినీ. దయచేసి నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా ఒక తాటిపైకి రావాలి. ఇప్పుడు వచ్చినాయి పైసలు మనం ముందు దగ్గరుండి కాంట్రాక్టర్ పిలిచి పని చేయించుకోవాలి. మనం ఇంకా ముందు పని ఉంది. ఇంకా 3 పిల్లర్లు కావాలి, అన్ని పనులు కావాలి. రోడ్డు బాధితులు ముఖ్యంగా వాళ్ళని కూడా చూడాలి. మనం రోడ్డు బాధితులకు టీటీఆర్ ఇప్పించాలి. కోట్ల పని ఉంది, పట్టించుకోలేదు కానీ రోడ్డు బాధితుల గురించి. ఇది ఆయన పరిచయాలు కొట్టిండు. అబసాని యాదగిరి రోడ్డు బాధితులకు న్యాయం చేస్తాను గత 5 ఏళ్ల కిందనే ఆయన పచ్చ కొట్టిండు. ఎక్కడ పోయిండు? మళ్ళీ పాంప్లెట్ కొట్టిండు, పంచిండు, నేను చేయాలన్నాడు. ఆయన ప్రతి ప్రభుత్వంలో ఉన్నాడు, లేడని కాదు. అబసాని యాదగిరి కాంగ్రెస్లో కేఎల్ఆర్ ఎంబర్ ఉన్నాడు, మల్లారెడ్డి ఎంబర్ టీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడు? అయితే ఇప్పుడు జరిగిన సభలో జరిగింది ఏంటంటే కాంగ్రెస్లో మొదలైంది, కాంగ్రెస్తోనే బ్రిడ్జ్ కంప్లీట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఏం చేసింది కాంగ్రెస్లో? ఒక పిల్లర్ కూడా వేయలేయాలి, ఒక ఇటుక కూడా పెట్టలేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుధిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మొదలైంది. కేఎల్ఆర్ గారు ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగింది, వాస్తవమే. అప్పుడు సుజాత నరసింహరావు గారు సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోయినప్పుడు డాకా సంఘాలను సుమారు 1000 మంది తొలకపోయాడు ఆయన నరసింహరావు సుజాత గారు. ఇడికెళ్ళి మన కేఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టిండు బ్రిడ్జ్ గురించి. ఇవన్నీ జరిగినాయి అప్పుడు, కానీ వర్క్ మాత్రం అప్పుడు జరగలేదు. ప్రభుత్వం మారింది, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్యే గారు సుధిరెడ్డి గారు, తర్వాత మల్లారెడ్డే దాన్ని ఇప్పటివరకు చేసి మీరు చేయరు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు 1 రూపాయి ఇవ్వలే కాంట్రాక్టర్కు. వస అనుకుంటా పబ్లిక్ చచ్చిపోతుంటే చూస్తున్నారు. ఇవాళ డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం, ఎవరైనా ఇవ్వలేవు. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ పోతున్నాడు? మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? డబ్బులు కావాలని పోతారు. ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్యేలు అడుగుతారు.